మీ పార్ట్నర్తో మీరు కలవాలి, ఇవన్నీ చేయాలంటే మాత్రం కొంచెం స్పైన్ సర్జరీ తర్వాత సెక్స్ చేసేటప్పుడు జనరల్లీ ఇంపల్సివ్ మూమెంట్స్ జరుగుతాయి. అంత మేజర్ మూమెంట్స్ కాదు, ఇట్ ఈస్ ఓకే. చాలామందికి ఈ క్వశ్చన్స్ అడగాలని ఉంటుంది, బట్ అడగరు. ఎస్పెషల్లీ ఫీమేల్స్ అయితే అసలే అడగరు. డిస్క్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిస్క్ ప్రాబ్లంకి ఏం సర్జరీ చేసాం, అది కూడా ఇంపార్టెంట్. సో డిస్క్ ప్రాబ్లంకి మనం సర్జరీ చేసిన వెంటనే ఇప్పుడు చెప్పాం కదా, 2% ఛాన్స్ ఈజ్ దేర్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో నా సజెషన్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఫస్ట్ 6 weeks మీరు కొంచెం ఓపిక్గా ఉంటే, ఫిజికల్లీ యాక్టివ్ కాకుండా 6 weeks తర్వాత మీరు స్లోగా యూ కెన్ స్టార్ట్. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఫస్ట్ 6 weeksలోనే మీరు చాలా మటుకు ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి, మీ పార్ట్నర్తో మీరు కలవాలి, ఇవన్నీ చేయాలంటే మాత్రం కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే సెక్స్ చేసే టైంలో తెలియకుండానే కొన్ని పొజిషన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని యాక్టివిటీస్ కానివ్వండి, మీ స్పైన్లో కానీ మీ డిస్క్లో కానీ ప్రెషర్స్ పెంచే అవకాశాలు ఉన్నాయి. సో ఆ టైంలో మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. సో ఒక 6 weeks తర్వాత మీ నార్మల్ రొటీన్ ఈ 6 weeksలో చేసుకున్నప్పుడు మీరు కొంచెం కోర్ స్ట్రెంగ్థనింగ్ చేసుకున్నాక 6 weeks తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా మీ యాక్టివిటీలోకి మీరు వెళ్ళిపోవచ్చు.